కౌ ఫౌండేషన్ స్థాపించాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు జనంలో ప్రతి ఒక్క ప్రపంచం లోపల మొదటి నుండి కూడా నాకు తెలిసిన ఊహాచిన కంచెలి 76 నుండి ప్రతి ఒక్క ఇంట్లో ఒక 4-5 ఆవులు ఉండేది. ఆ ఆవులను ఆ పేడను తీసుకుపోయి మన పొలంలో వేసి పండించేది. ఇప్పుడు ఆర్గానిక్ అంటారు. అది ఆర్గానిక్ తోని అప్పుడు జనానికి ఈ వ్యాధులు రాలేవు. క్యాన్సర్, టీవీ, షుగర్, బీమార్ అప్పుడు ఏం రాపోయేది. అది అప్పుడు అదంతా తీసుకొని నేను 2000 నుంచి కూడా ఈ సేవలో ఉన్నా నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆవుకు గోవు అంటారు, ఆవును గోవు అంటారు, కౌ అంటే ఇంగ్లీష్లో కౌ అంటారు. కౌ ఫౌండేషన్ పెట్టిన దీంతో ఇది నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఒక డబ్బు తీసుకోలేదు. నా ఓన్ డబ్బుతోనే ఇందులో వచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ చేసిన డబ్బుతోని చాలా బీద పిల్లలకు, అనాథాల పిల్లలకు, చాలా అనాథాశ్రమంలో నేను ట్రస్ట్ మెంబర్ కూడా ఉన్నా. ఇక్కడ అనాథాశ్రమంలో నా మెంబర్ చూసి ఇక రాండి అంటే ఒకసారి అడిగి పోయి అనాథ పిల్లలకి ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, కొంతమంది పెళ్లి అయిన తర్వాత భార్యను చంపుడు, తండ్రి చచ్చిపోతే వాళ్ళకి ఏం లేకపోవడు, అటువంటి వాళ్ళందరినీ తీసుకుపోయి ఆశ్రమంలో చేయించి కొంతమంది చాలా మంది చేయించిన.